హైదరాబాద్ సన్ రైజర్స్ అనుబంధ సంస్థ అయినటువంటి సన్ రైజర్స్ లీడ్స్ చీఫ్ అయినటువంటి కావ్య మారన్ ఏం చేసింది? ఐపీఎల్లో మనం పాకిస్తాన్ వాళ్ళని తీసుకుంటామా? తీసుకోం కదా. కానీ ఇప్పుడు లండన్లో జరుగుతున్నటువంటి వేలంలో పాకిస్తాన్కి చెందినటువంటి స్పిన్నర్ అహ్మద్ అబ్రార్ని ఈవిడ ది 100 ప్లేయర్స్ కోసం తీసుకుంది. ది 100 ప్లేయర్లో భాగంగా వాళ్ళ జట్టు కోసం ఇతన్ని సెలెక్ట్ చేసింది 1,90,000 పౌండ్లకి, అంటే 2,34,00,000 రూపాయలకి. ఈవిడ వేలంలో తీసుకుందో లేదో వెంటనే సోషల్ మీడియాలో అది వైరల్గా మారిపోయింది. నిన్న జరిగినటువంటి వేలంలో ఈ యొక్క విషయం బయటికి రావడంతో వెంటనే ఇప్పుడేమొచ్చేసి ఈ మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇచ్చినటువంటి సలహాల మేరకే మేము తీసుకున్నామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరు కూడా వదలడం లేదు. మన ఐపీఎల్కి వాళ్ళని తీసుకున్నప్పుడు మీరు అక్కడ వాళ్ళని తీసుకున్నారంటే ఇతర టోర్నమెంట్ కోసం, మరి మన యొక్క భారతీయ భావజాలం మీలో లేదా? భారతీయ భావజాలానికి ఇది వ్యతిరేకం కాదా అన్న విధంగా మాట్లాడుతున్నారు, అంతే కదా. దాంతో ఇప్పుడు వాళ్ళ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయ్యింది. ఏదేమైనా సరే సస్పెండ్ అయిందో సస్పెండ్ చేసుకున్నారో తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి వీళ్ళు సమాధానాలు చెప్పలేక అలా చేసి ఉంటారు. ఏదేమైనా సరే మొత్తానికైతే కావ్య మారన్ ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆవిడ భారతదేశం వస్తే కనుక. సో ఇప్పుడు ఈ యొక్క సమస్యని వెంటనే సద్దుమణిగించాలి. ఏం చేస్తుందో తెలియదు మరి.